ఫ్యాన్సీ నంబర్ మచ్చా 1600. నీకు నచ్చిన నెంబరే వచ్చిందిరా. థ్యాంక్ యూ మచ్చా. స్కానర్ ఆర్డర్ ఉంది, లాస్ట్ లో ఉంది మచ్చా. ఇది స్కానర్ కాదురా, క్యూఆర్ కోడ్ రా. ఏలముతారు నా కొడుక. దీని అక్క ఏమైందిరా? సర్వర్ రావట్లేదు మచ్చా. అవునా, ఇప్పుడు ఎలా? నేను కడతాగు. అయిపోయింది అన్నా, 100 టిప్ కూడా యాడ్ చేసిన. మంచోడారా వీడు. మనోడే మచ్చా. బ్రో సర్వర్ రాగానే నీకు వెనక్కి పంపించేస్తా. ఊరుకోకాక, ఫస్ట్ టైం కలిసినావు, నువ్వు నా ఫ్రెండ్ రా భయ్. డబ్బులేం కట్టగానే నెక్స్ట్ సిట్టింగ్ లో నువ్వు నా బిల్ కట్టే. చెప్పున్నాను కదా మచ్చా, మంచి మనిషి. ఖచ్చితంగా. సారీ బ్రో, ఇందాక నువ్వు ఏది పడితే అది మాట్లాడేసరికి నాకు కోపం వచ్చేసి ఉండదు. ఏమనుకో బాకు, నాకు కొంచెం మనసు బాగాలేదు బ్రో. ఊరుకోరా భయ్, మేము తెలంగాణలో రా భయ్. ఏదున్నా మనసులో పెట్టుకోం, ఏదున్నా ముఖం మీద చెప్పేయడమే. లవ్ యూ మావా. అదే మన ముఖం మీద చెప్తే బొక్కు బొక్కని మూతి పగలు కొట్టున్నావా? భలే ఉండదురా మా చెయ్యల పద్ధతే. ఎప్పుడు కలుద్దాం రా? 1 2 3 ఈ మిక్కిగాడు అందరి వాడు. రోడ్డు చూసి బండి తోలరా మచ్చా. నీకు ఒకటి అర్థమైంది అదారా? అర్థమైంది మచ్చా. లెఫ్ట్కి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్ళిపోదాం బెటర్. నీ అబ్బా అది కాదురా. మరే నీలా మాట కరుకుగానే మనసు మాత్రం చెరుకురా. అయితే పిండుకొని రసం తాగు, నన్నింటికి రా దుబ్బుతాండావు. రేపే లీలాతో వెళ్ళి మాట్లాడతా. కోపడిన దానికే సారీ చెప్తా. నీకు బుద్ధి లేదురా యదవ. సర్లే, ఏదో ఒకటి చేసుకోండి సార్. అయినా తాగినప్పుడే ప్రతి ఏదోకి ఆడు ఎదవని గుర్తొస్తుంది. అది ఎంతో స్లోబం వచ్చా. గైస్, యాజ్ యూ ఆల్ నో, ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే. ఈ 1 వీక్ నాకు హెల్ప్ చేసిన అందరికీ మస్తు థ్యాంక్స్. ఎప్పుడన్నా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ గైస్, ఐఎమ్ సారీ. మచ్చా పోయి మాట్లాడరా. రే చాలా టెన్షన్గా ఉండదురా. పాపం నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేసింది, నేనే పట్టించుకోలేదు. ఇప్పుడు సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తుందంటావా? రేపు పిచ్చినా ఎలా చెప్తేనే కదా యాక్సెప్ట్ చేస్తాదో లేదో తెలిసేది. టైం అవుతుంది మచ్చా, పిల్ల ఫ్లైట్కి పోతుంది ఇంకో 10 నిమిషాల్లో. ఓకే గైస్, ఐఎమ్ లీవింగ్. వదిలేరా, రాసి పెట్టింటే తనే నా కాడికి వస్తుంది. రాసి పెట్టుండదు కాబట్టే కదరా బెంగళూరు నుంచి ఇటు వరకు వచ్చినది నీకోసం. రే ఏం మాట్లాడుతుండవురా? నిజం మచ్చా, ఆ పొద్దు క్యాబిన్ లో సిద్ధుగాడు ఆ పిల్ల మాట్లాడుకునేది నిండా నేను. అవినాష్ నా హస్బెండ్, ఐ మీన్ కాబోయే హస్బెండ్ అన్నట్టు. లీలాతోటి మామూలుగా ఉండదు మరి. ఆహా, మా సాస్తో పాటు మంచి మెసేజ్ ఇన్నా. ఆహా, పోమచ్చా, ఆ పిల్ల క్యాబ్ వచ్చేసిండు, అది పోయి మాట్లాడు. లీలా ఛా. లీలా, ఐఎమ్ వెరీ సారీ లీలా. ఇంకెప్పుడు నీతో గలాట పడను. ఒకవేళ పడినా నన్ను వదిలేసి పోబాకు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోబాకు. నువ్వు హైదరాబాద్కి నా కోసం వచ్చావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతా. తర్వాత సంగతి వాళ్ళు మాట్లాడుకుంటారు. నిన్ను చాలా బాగా చూసుకుంటా, ఐ ప్రామిస్. అవినాష్, నేను అసలు హైదరాబాద్ బ్రాంచ్కి ఎందుకు వచ్చిన్నో నీకు ఆ రోజు మొత్తం క్లియర్గా చెప్పినా. నేను నీతోని హార్ష్గా బిహేవ్ చేసినందుకు, అట్లా ర్యాష్గా మాట్లాడినందుకు సారీ కూడా చెప్పిన. నువ్వే పెద్ద ఇయర్ బడ్స్ పెట్టుకొని పెద్ద పోజ్ కొడతా కూర్చున్నావు. కూల్ రా. సినిమాల్లో చూపించినట్టు హీరో కోసం హీరోయిన్ ఉన్నట్టు ఇప్పుడు నేను ఉండలేనురా. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. 3 monthsలో బెంగళూరు బ్రాంచ్ నుండి హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని షిఫ్ట్ అయిపోతా. సరేనా? ఓకే.